ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ సాయంకాలపు శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లెంట్ డేస్లో 15 days మనం ప్రవేశించాం. ఆరాధనలోనికి ప్రేమతో అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, కృపామయుడ, లోకరక్షక యేసు స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవ, గడిచిన పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల చాటున కాచి ఈ మండలకాల ధ్యానంలో 15వ దినంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చిన గొప్ప దేవుడు, రావలసిన మా ప్రియులందరినీ తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన మీ పక్షాన మాట్లాడనై ఉన్నటువంటి ప్రభ, మీ దాసురాలను జ్ఞాపకం చేసుకుని సంఘానికి కావలసిన వర్తమానంతోనైనా మీరు మాట్లాడగలందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా ఆ ప్రభ ఈ మండలకాల ధ్యానాలలో చేరిన బిడ్డలకునైనా దీవెనకరంగా ఉండునట్లు కృపదయ చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చునండి. సాయంకాల ఆరాధనలోకి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 193వ కీర్తన పల్లవి మొదటి చరణం, అనంతరం చివరి చరణంలోనికి వెళ్ళి ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 193వ కీర్తన పల్లవి మొదటి చరణం, అనంతరం చివరి చరణంలోకి వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. Stop.
నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకుని కూర్చునండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, లెంట్లో 15వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 14 వచనాల వరకు శ్రీమతి ఎం కాదేశ్ కుమార్ గారు చదివి వినిపిస్తారు. సువార్త పత్రికా పాఠ్య భాగం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాల వరకు శ్రీమతి డొక్కుమళ్ళ రజనీ గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్య భాగం కాదేశ్ కుమార్ గారు. లెంటులోని 14 దినముకై ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం నుంచి చివరి వరకు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం ప్రారంభం. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మేషాకు, అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయెను. కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా, వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి కలదైనందునను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షద్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుష్యులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా, రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు, మేషాకు, అబేద్నెగో అనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండిని పిలవగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచరి. కాగా
నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రక్ మేషక్ అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తినీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననెను. అంతటి నుండి రాజు షద్రక్ మేషక్ అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. దేవుని వాక్యం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరించుము. ప్రకటన గ్రంథం 2:8-11 వచనాలు రజనీ గారు. లింట్లోని 14వ దినము కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యము భక్తుడైన యోహాను గారిచే పరిశుద్ధాత్ముడు వ్రాయించిన పుస్తకము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఈలాగున వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి ప్రారంభం. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి లేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీరు కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియో చెందడు. ఈ దినమును కొరకు ఏర్పాటు చేయబడిన ప్రకటన గ్రంథంలోని దేవుని వాక్యము ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరించు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లెంట్లో 15వ దినం కొరకు మనకు వాక్యాన్ని అందించడానికి మన ప్రియ సహోదరి శ్రీమతి పిఎల్ఎంసి రాణి గారు వారు మన మధ్యలో ఉన్నారు. వారు శోధనలో విజయం అనేటువంటి అంశాన్ని మనకి అందిస్తారు. సమయం 10 to 8కి మరి క్లోజ్ చేయాలి. ఈ విషయాన్ని గ్రహించి దైవ సందేశంలోకి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 189వ కీర్తన పల్లవి మొదటి చరణం అనంతరం చివరి చరణంలోకి ప్రవేశించి దేవుని వాక్యంలోకి వెళదాం. చిన్న పుస్తకాల్లో 261, నెట్ పుస్తకాల్లో 82.
తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. త్రిత్వమైన దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం ఆయనకే ఆరోపిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్యారిష్ పాస్టర్ గారికి, మరి చైర్మన్ గారైనటువంటి అశోక్ కుమార్ గారికి, పిసిసి మెంబర్స్ అందరికీ, చర్చి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవా, నిన్న నేడు నిరంతరము సజీవుడైన దేవా, మీకే వందనాలు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో మీ పాద సన్నిధిలోకి వచ్చి నా దేవా తండ్రి, మా యొక్క మొరలను మీ సన్నిధిలో విజ్ఞాపనలు చేయిచుండగా దయతోటి ఆలకించండి నాయన. బలహీనురాల్ని ప్రభా, శక్తిహీనురాల్ని మీ యొక్క ప్రభా దక్షిణ హస్తాన్ని చాచి బలపరిచి మీ నామ మహిమార్థమై నన్ను నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు. అదేవిధంగా నువ్వేం మాట్లాడాలో ఆ మాట నీకు అందిస్తానని మీరు వాగ్దానం ఇచ్చారు. అటు వాగ్దాన నెరవేర్పును దయచేయండి నాయన. మీరిచ్చినటువంటి ప్రభా వాక్య పరిచర్యలో, శోధనలో విజయం అనేది ప్రతి బిడ్డ గ్రహించి, ప్రతి బిడ్డ కూడా నా దేవా మారు మనసు రక్షణలో నడిపించబడి మీ ఆత్మతో అభిషేకాన్ని పొందుకొని మీరిచ్చే జీవ కిరీటాన్ని మేము అందుకునే ఉన్నతమైన అంతస్తులోకి మమ్మల్ని అందరినీ నడిపించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు శోధనలో విజయము అనేటువంటి మాటని మనం చూసినట్లయితే, నేను ఈరోజు శోధనలో నుండి విజయానికి వచ్చాను. నేను ఇప్పుడు లంగ్ క్యాన్సరు 4th స్టేజీలో ఉన్నాను. డాక్టర్లు నన్ను వెళ్ళొద్దన్నారు. ఎందుకంటే 15వ తారీఖునే కిమో తీసుకున్నాను నేను. అందుకే డాక్టర్లు నువ్వు వెళ్ళడానికి వద్దు అన్నారు. అందరూ కూడా వద్దు అన్నారు. అయినప్పటికీ దేవుని నామాన్ని మహిమపరచాలని క్యాన్సర్లో ఉన్నటువంటి 4th స్టేజ్లో ఉన్నటువంటి వారు ఎవరు కూడా లేచి రాలేరు. నేను దగ్గుతున్నప్పుడు కూడా నా దగ్గు వెంట కొంచెం బ్లడ్ వస్తుంది. అప్పుడు నేనేమన్నానంటే, దేవుని దగ్గర సన్నిధిలో 18వ తారీఖున నేను నిద్ర నుంచి లేవలేకపోతున్నాను. 19వ తారీఖున నాకు ప్రయాణం ఉంది. యేసయ్య నన్ను బలపరచండి, నాకు శక్తినివ్వండి, మీరు మీ నామాన్ని మహిమపరిచేలాగా నన్ను నిలబెట్టుకోండి అని నేను యేసయ్యని బ్రతిమలాడాను. మరి 4th స్టేజీలో 50-50 ఛాన్సెస్, బ్రతకటానికి 50%, చచ్చిపోవటానికి 50% ఉంది. కాబట్టి ఏదో ఒక రోజు మనకి ఈ యాత్ర ముగించాల్సినటువంటి వారము. కాబట్టి యాత్ర ముగించాలి. కాబట్టి ఈ యాత్ర ముగించేలోపు దేవుడు మనకి కొన్ని లక్ష్యాలను ఇస్తాడు.
కాబట్టి ఆ లక్ష్యాలను మనం చూస్తే ఇక్కడ పరిశుద్ధ వాక్యంలో 118 దావీదు కీర్తన 17వ వచనంలో చూసినట్లయితే, నేను చావను, సజీవురాలై యెహోవా క్రియల వివరించేదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించను, కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. అందుకనే మనము కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 6వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, మీరు విలువ పెట్టి కొన్నవారు మీ దేహము దేవునిని మహిమపరచండి. దేవుడు ఏం చెప్పాడంటే, మానవుల్ని నేను ఎందుకు పుట్టించాను అని అంటే, నా నామాన్ని మహిమపరచటానికి మానవుల్ని నేను సృజించాను అన్నాడు దేవుడు. కాబట్టి ఎటు చచ్చిపోతాం ఏదో ఒక రోజున. కానీ నేను అనుకున్నాను, నాకు ఈ బ్లడ్ నోటెంబడి కూడా దగ్గుతున్నప్పుడు, బాగా ఎక్కువగా దగ్గేటప్పుడు బ్లడ్ పడుతుంటే నేను ఒకటే మాట నాకు దేవుడు నాకు జ్ఞాపకం చేసింది ఏంటంటే, సమరయ స్త్రీ, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ, ఆమె 12 సంవత్సరాలు రక్తస్రావం అంటే కంటిన్యూగా రక్తం కారుతూనే ఉంటుంది, అంటే యూట్రస్ క్యాన్సర్ లెక్క. అలాంటి యూట్రస్ క్యాన్సర్ కలిసినటువంటి ఆమె, కంటిన్యూస్గా రక్తం పోతున్న ఆమె 12 సంవత్సరాలు బ్రతికి యేసయ్య నామాన్ని మహిమపరచడానికి, ఆయన చెంగును ముట్టుకోవటానికి, ఆయన నామం మహిమపరచటానికి ఆమెను బ్రతికించాడు యేసయ్య. ఈరోజు నా సాక్ష్యం వింటున్న మీరందరూ కూడా, ఈరోజు ఎలాంటి శోధన వచ్చినా కూడా ఆ శోధనని జయించి, మనం రోగం వైపు చూడొద్దు. నేను రోగం వైపు చూడలా, నేను క్యాన్సర్ వచ్చిందంటే క్యాన్సర్ వైపు చూడలే. చాలామంది ఏమన్నారంటే, నువ్వు చాలామందికి సహాయం చేసావు కాబట్టి చాలా పొందారు వాళ్ళంతా, మరి దేవుడికి ఎన్నో సేవా పరిచయం చేసావు అన్నారు. నేను లకడి కప్పుల్లో ప్రార్థన కోసం వెళ్ళాను. నాకు టెస్ట్ కోసం ముందు లాస్ట్ ఏప్రిల్ 21వ తారీఖున వెళ్ళినప్పుడు, సాయంకాలం ఆరాధనకి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు నన్ను చూసి, రాణి మేడం వచ్చారు, ఆమె వాక్యం బాగా చెప్తారు, వెరోనిక నీకు అర్జెంట్ పనులు ఉన్నాయి కాబట్టి నీ మెసేజ్ ఆపి ఆమెకి ఇవ్వమన్నారు. మన చర్చి మెంబర్ కూడా ఒకళ్ళు వచ్చారు ఆ రోజు, ఎవరో మొత్తాన్ని నన్ను వచ్చి పలకరించారు. అయితే ఆ రోజు నేను వెళ్ళి కూర్చోబోతున్నాను, అప్పటికే ఆరాధన అయిపోయింది, మెసేజ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆమె నా చేతులు పేపర్ పెట్టింది, ఆంటీ మీరు చెప్పండి నాటి వాక్యం అంటే, అమ్మ నేను చెప్పడానికి రాలేదు, నా ఆరోగ్యం బాగలేదు, ఆల్టర్ దగ్గర ప్రార్థన చేసుకోవాలి, రేపు నేను టెస్ట్లకి వెళ్ళబోతున్నాను అంటే, ఆమె ఏమన్నట్టు చెప్తారో చెప్పరా అందు గట్టిగా. అమ్మో దేవుడు నన్ను పరీక్షిస్తున్నట్టున్నాడని, సరే ఇటు చెప్తాను. అయినా మనకి లూథరన్ చర్చికి 3 పాఠాలు ఉంటాయి కదా, 3 పాఠాలు నేను ప్రిపేర్ అవ్వలేదు కదా, ఎలా చెప్పగలంటే, చెప్తారు మీరు చెప్పండి అని అంది. అంటే గబగబా 3 పాఠాలు రాసిచ్చింది. అందులో ఏమనుందంటే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29-31 సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. కాబట్టి ఎలాగ సొమ్మశిలకు నడిచిపోతూ, నేను ఒకవేళ సొమ్మశిలత నేను వచ్చింది ఎందుకు, దేవుని సన్నిధిలో నా రోగం లేకుండా చేయి నాయన, రేపు రిపోర్ట్లన్నీ కూడా నార్మల్గా వచ్చేలాగా చేయి నాయన అని ప్రార్థన చేసుకోవడానికి వస్తే, దేవుడు నేను ప్రార్థన ఆయనకి చేయకముందే నాకు ఆన్సర్ ఇచ్చాడు, నువ్వు నూతన బలంతో పక్షిరాజు వలె పైకి ఎగురుతావని. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం, మహిమ, ఘనత. నేను ఆయన దేవుని సన్నిధిలో లాస్ట్ టైము ఇక్కడ మెసేజ్ చెప్పిన తర్వాత నాకు అప్పుడు ఆ రోజు కూడా చెప్పాను, నాకు నోరంతా డ్రై అయిపోతుంది, డీహైడ్రేషన్ అని. అలాంటి డీహైడ్రేషన్లో నేను ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టా, ఏంటయ్యా మరి 23 డిసెంబర్ నుంచి మొదలైంది నా కడుపు అంతా డిస్టర్బ్ అవటము, మోషన్స్ లాగా. ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, లలితకి వెళ్ళాను, ఎయిమ్స్కి వెళ్ళాను, ఆ తర్వాత అపోలోకి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళినా అందరూ ఏమి లేదు నీకు రోగం అంటున్నారు. కానీ ఏంటి నా మరణం ఎప్పుడు, నేను ఎందుకో తెలియకుండా మోకరించి, నా మరణం ఎప్పుడో చెప్పు నాయన నాకు అని అడిగా. 24వ సంవత్సరంలో నీ మరణం అన్నాడు. అదేంటే నాకు ఈ సంవత్సరం అంతా కూడా బీదల దగ్గరికి వెళ్ళి, అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్త పరిచయం చేయాలని నేను ఆశపడుతుంటే, నన్ను అప్పుడే ఎందుకు చంపేస్తున్నావు, నాకు మరి హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చావు కదా, నాకు కూడా ఈయన ఆయన అన్నప్పుడు, ఈ సంవత్సరం కాదన్నాడు దేవుడు. అలాంటప్పుడు నాకు టెన్షన్ ఉంటుంది, మానవరాలుగా నాకు టెన్షన్ ఉంటుంది. డిసెంబర్ 30 అంతకుముందే పెట్ స్కాన్ చేసినప్పుడు ఆ పెట్ స్కాన్లో డిసెంబర్ 30వ తారీఖు వచ్చింది. ఇంక చచ్చిపోవడానికి ఇంక 2 రోజులే ఉంది, 30, 31. 30వ తారీఖు వచ్చినప్పుడు ఇంక నేను చచ్చిపోతాను అని అనుకుంటున్నాను. 30వ తారీఖు నా పెట్ స్కాన్ రిపోర్ట్స్ ఏం వచ్చినాయంటే, నీ మెడ మీద, నీ భుజం మీద,
నీ పెల్విస్ మీద ఉన్న క్యాన్సర్ కణాలు అన్నీ కూడా నీకు కనిపించట్లేదు, ఒక లంగ్లో ఉన్న క్యాన్సర్ మాత్రము షింక్ అయింది అని చెప్పారు. అలాంటప్పుడు దేవుని నామని స్తోత్రం అని 31 కూడా బతికాను. ఈరోజు ఇక్కడికి వచ్చి నేను వాక్యాన్ని చెప్పగలుగుతున్నాను. అది కేవలము దేవునికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం. ఆయన మాట తప్పని దేవుడు, మాట్లాడుతున్న దేవుడు, మన మధ్య సంచరిస్తున్న దేవుడు. మనం ఎప్పుడు కూడా రోగం వైపు చూస్తే కుంగి కృషించి తొందరగా చచ్చిపోతాం. నేను ఎప్పుడు కూడా రోగం వైపు చూడలే. ఎంతోమంది, నేను మంచంలో కిమో తీసుకుంటున్నప్పుడు నాకు ఇమ్యునోథెరపీ అని ఒక 40 ml ఇంజెక్షన్ 4 లక్షలు. అది ఇచ్చినప్పుడు నేను అన్నాను, దేవా ఎందుకు నా మీద వ్యర్థంగా 4 లక్షల రూపాయలు. అది ఇచ్చారు. అది కొన్ని రోజులు అయిపోయినాక మా పాప వెళ్ళింది, అక్కడికి వెళ్ళి చూసుకొని ఆ బాంబే కూడా అడిగితే వేయొచ్చు అన్నారు. ఆ ఇంజెక్షన్ వేసిన తర్వాత నాకు పడలేదని అది తీసేశారు. తర్వాత టార్గెట్ థెరపీ అని 3 లక్షలు ఒక ఇంజెక్షన్ వచ్చి, అది డైరెక్ట్గా ఎక్కడ క్యాన్సర్ ఉందో అక్కడికి వెళ్ళి టార్గెట్ చేసి చంపేస్తుంది. అయినా కూడా దానివల్ల నేను అన్నాను, ఎందుకయ్యా ఇంత డబ్బులు, నా దగ్గర నా పెన్షన్ లేదు, ఇంత డబ్బులు, ఉద్యోగం మానుకొని నా కూతురు వచ్చింది, మరి నా కోసం మరి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి పెట్టగలను అన్నప్పుడు దేవుడా నాకు ఇవి తీసివేయను ఆయన, నువ్వు ఒక్క మాటతోటి చనిపోయిన లాజర్ లేపావు, ఒక్క మాటతోటి నువ్వు పక్షవాయువు కలిగిన వ్యక్తికి ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఎంతోమందిని నువ్వు బాగు చేసావు, నేను ఒక్క మాట పలుకయ్యా నా కోసము అని నేను అనుకున్నప్పుడు ఆ టార్గెట్ థెరపీ కూడా నీకు పడదన్నారు. దేవుని స్తోత్రం అన్నాను. ఎందుకంటే ఆ పెట్ స్కాన్ మొన్న 7వ తారీఖున తీసినప్పుడు నీ క్యాన్సరు ఏమైందంటే మెడ మీద, భుజం మీద పోయింది, కానీ పెల్విస్ మీద అంతే ఉంది. మరి అంతేకాకుండా లంగ్లో క్యాన్సర్ కూడా స్ప్రెడ్ అవుతున్నది లివర్ వైపు అన్నారు. దేవుని స్తోత్రం అన్న. ఎందుకంటే ఆ స్ప్రెడ్ అవుతుందని ఈ మాట అంటేనే ఆయన టార్గెట్ థెరపీ ఆపేస్తాడు. ఇప్పుడు దేవుడు కార్యం చేయబోతున్నాడు నా మీద. ఈరోజు అంత స్ప్రెడ్ అయ్యి చచ్చిపోయే స్థితిలో ఉన్న నన్ను లేవనెత్తి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడంటే కేవలం దేవుని యొక్క ఉచిత కృప. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం ఆయనకే చెల్లిస్తున్నారు. దేవుడు మన ఎడల ప్రతి మానవుని సృజించేటప్పుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రకారంగా మనము జీవిస్తున్నామా లేదని ప్రతి క్షణం కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి జీవించాలి. అందుకని దేవుడు నాకు కొన్ని టెస్టులు పెట్టాడు. ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలు చిన్నతనం నుంచి నేను పడ్డాను. అంతేకాకుండా మా నాన్న చనిపోయిన తర్వాత దేవుడు ఒక బాధ్యత నాకు ఇచ్చాడు. టెస్టులు పెట్టడం మొదలేశాడు. నీ తండ్రి, నీ కుటుంబ బాధ్యత నీకు ఇస్తున్నానని. కాబట్టి కుటుంబ బాధ్యతలో నేనేం చేశానంటే, నా అన్న పెళ్ళి, మా నాన్న దినం చేశాను, మా అన్న పెళ్ళి చేశాను, తమ్ముడి పెళ్లి చేశాను, చెల్లిని ఫారెన్ పంపించాను. ఆ అమ్మాయి పెళ్ళికి కొంతవరకు సహాయం చేసిన అమ్మాయి పెళ్ళి అమ్మాయి చేసుకుంది. కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ఉన్నతమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. దేవుడు వెంటనే నువ్వు చేసిన పనికి నేను దేవుడు ఎప్పుడు కూడా, ఆయన ఎప్పుడు కూడా ఉంచుకోడు. ఆయన చెప్పిన పని మనం చేసినప్పుడు ప్రతిఫలాన్ని ఇవ్వకుండా ఉంచుకోడు. వెంటనే నాకు చీరాల్లో ఇల్లు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. వెంటనే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశాడు. 1 సంవత్సరం కూడా నేను ఇంట్లో ఉండలేదు, ఎందుకు చేస్తున్నావు అని హైదరాబాద్ తీసుకెళ్ళాడు. స్టేట్ ప్రెసిడెంట్గా చేశాడు 23 జిల్లాలకి. అక్కడ ఎంప్లాయీస్ అందరూ చనిపోతే వాళ్ళందరి కోసము నా ఉద్యోగాన్ని పోగొట్టుకుని వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేలాగా చేశాను. దేవుడు అక్కడ కూడా మెచ్చుకున్నాడు. ఈ పని కూడా నువ్వు సక్రంగా చేసావని హైదరాబాద్లో ఇల్లు ఇచ్చాడు నాకు. అక్కడ నుంచి నన్ను గుంటూరు ట్రాన్స్ఫర్ చేశాడు. మధ్యలో చాలా ఉన్నాయి, చెప్పలేని టైం లేదు. గుంటూరులో నాకు జిల్లా మొత్తము బీదలందరికీ కూడా సహాయం చేయమని ఇచ్చాడు. బీదలందరికీ కూడా సహాయం చేసి అందరు కూడా మరి 23 జిల్లాల్లో స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ మొత్తంలో కూడా బెస్ట్ జిల్లా ఆఫీసర్గా అవార్డు పొందటమే కాకుండా నాకు 5 లక్షలు సీఎం దగ్గర నుంచి క్యాష్ ప్రైజ్ వచ్చింది. ఇవన్నీ కూడా దేవుడు ఎప్పుడు కూడా ఆయన చెప్పిన పని చేసినప్పుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించే దేవుడు. ఆయనకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావము ఆయనకే మనం చెల్లించాలి. మనం చెల్లించటానికి యోగ్యులము. కాబట్టి ఆయన మనం సృజించినందుకే ఇక్కడ కూడా చాలామంది, చీరాల మొత్తం నేను చాలామంది కవర్ చేశాను. నాకు సంబంధం లేని డిపార్ట్మెంట్లు కూడా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచర్ పోస్టులు ఇప్పించాను, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ఇప్పించాను. పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు సంబంధం లేదు, అయినా వాళ్ళకి ఇప్పించాను. ఎంతోమంది ఇంజనీర్లు ఈరోజు డైలీ వేజెస్ మీద ఉన్న వాళ్ళకి ఇంజనీర్లు ఇస్తే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. చీరాల్లో చాలామందికి లోన్లు ఇప్పించాను. ఎంతోమంది ఈరోజు ఈ చర్చిలో ఉన్నారు చాలామంది. వాళ్ళు చెప్పుకోకపోయినా పైన దేవుడి దగ్గర లెక్క ఉన్నది. కాబట్టి నేను దేవుడి దగ్గర లెక్క ఉన్నదనే ఉద్దేశంతో ఈరోజు నేను చెప్తున్నాను. కాబట్టి దేవుణ్ణి మనము
ఇన్ని చేసినటువంటి ఈ లోకంలో ఎదురు కనిపిస్తున్న మనిషినే మర్చిపోయినప్పుడు మనకి ప్రతి క్షణం మేలు చేస్తున్నటువంటి దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. ఈరోజు మనందరం సజీవుల లెక్కలో బ్రతికున్నామంటే కేవలం దేవుని ఉచిత కృప. ఆయన ఉచిత కృపతోనే మనం బతుకు. ఆయనకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావము ఆయనకే ఆరోపిస్తున్నాను. నా సాక్ష్యము మరి దేవుడు ఆయన మహిమార్థంగా దీవించబడాలి. ఎప్పుడు కూడా మనకి శోధనలు వచ్చినాయని మనము ఎప్పుడు కూడా శోధన వైపు చూడొద్దు, రోగం వైపు చూడొద్దు. అందరూ నన్ను అన్నారు, నువ్వు చాలా అందంగా, చాలా ఫ్యాషన్గా, చాలా చక్కగా నువ్వు కారు నుంచి దిగుతా ఒక స్టేటస్ మెయింటైన్ చేసావు. ఈరోజు నువ్వు మరి అన్నం లేదు, ఏమి లేదు, ఇలాగ వెళ్తున్నావనంటే నేను అన్నాను, నా ప్రియ తండ్రి ఆయన అతి సుందరుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడైన ఆ యేసయ్య నా తండ్రి మనల్ని సృజించిన ఆయన స్వహస్తాలతో సృజిస్తే మనం తీసుకెళ్ళి మన పాపాలతోటి, మన పాప దోషాలతోటి ఆయన సిలువెక్కిచ్చాము. ఆయన సిలువలో మరి ఆయన సొగసైన స్వరూపమైనను లేకుండా ఆయన ఆకాశానికి భూమికి మధ్య వెరాలాడుతూ ఆయనకు ఒక చిన్న గుడ్డ మాత్రమే వంటి మీద ఉన్నది. ఆయన శరీరం అంతా కూడా ప్రపంచం అంతా చూశారు. ఆయన అందగాడైనటువంటి ఆయన ముఖమంతా కూడా వికారం చేయబడింది. ఆయన వీపు దున్నబడింది, రక్తసిక్తం అయిపోయింది. ఆ సృష్టికర్త అయిన దేవునికే అలాంటి స్వరూపంలో ఉంటే నేనెంత మాత్రము దాన్ని, నా అందం ఎంత మాత్రము దాన్ని, నా యొక్క సొగసు ఎంత మాత్రమో, నా తెలివి ఎంత మాత్రమో, నా యేసయ్య నన్ను బ్రతికించి నాకు స్వరాన్ని ఇచ్చాడు. నా అందం పోతే పోయింది, నాకు స్వరాన్ని ఇచ్చాడు. ఆయన నామ మహిమార్థమై నన్ను నిలబెట్టుకున్నాడు. ఆ ఒక్కటే నేను కోరుకున్నాను. నా ఇంట్లో అందరూ కూడా నువ్వు వెళ్ళొద్దు, నీకు ఆరోగ్యం బాగలేదు, వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు అన్నారు. కానీ నేనేమన్నా అంటే ఈరోజు అనేది నా జీవితంలో రాదు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా దేవుని నామాన్ని మహిమపరచాలి. నేను చచ్చిపోతే ఒక చెబుతా చచ్చిపోని, ఈరోజు కాకపోతే రేపైనా చచ్చిపోవాలి. కాబట్టి చచ్చిపోతే చచ్చిపోనియండి, కానీ మీరు దాని గురించి పట్టించుకోవద్దు. నేను వెళ్తానంటే వెళ్తానని మొండిదాన్ని కాబట్టి మొండిగా వచ్చాను. దేవునికి నా మొండితనం చాలా ఇష్టం. అనేక మంది నేను అదే అనుకుంటున్నాను. సేవా పరిచర్లో కూడా దేవుడు 2004 నుంచి ఈ రోజు వరకు నేను సేవా పరిచర్యలో కూడా ఎక్కడ వెనక అడుగు వేయలేదు. మరి ఆయన కాడి మీద చేయి పెట్టి వెనక్కి కూడా ఎప్పుడు కూడా రాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరగలేదు. మరి అనేక మంది హైందవులు క్రైస్తవులుగా మార్చబడ్డారు. సువార్త మరి ఆరాధన టీవీలో చెప్పాను అనేక చోట్ల. ఇప్పటికి కూడా ప్రతిరోజు నా ఏళ్ళని మీరు చూస్తున్నారేమో, ఒకవేళ ఇప్పుడు మీకు కనిపించకపోవచ్చు. మీరు టీవీలో వచ్చేది అంటే మరి రికార్డ్ అయింది చూడండి. నా గోళ్ళన్నీ కూడా నల్లగా అయిపోయినాయి, నా శరీరం అంతా నల్లగా అయిపోయింది, నా వేళ్ళు ఇలాగ అంటానికి లేవు, స్పర్శ లేదు, నాకు ఇవన్నీ కూడా తిమ్మెరలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా గ్రూపుల్లో ప్రతిరోజు టైప్ చేసి నేను మరి దేవుని వాక్యాన్ని పెడుతున్నాను. 3 గంటల సేపు కూర్చొని చేస్తున్నాను. ఆ విధంగా చేస్తూ దేవునిని నేను విడిచిపెట్టకుండా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుడిచ్చిన సమయాన్ని మీరెవరు కూడా వ్యర్థపరచుకోవద్దు. మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో, ఎలా చచ్చిపోతామో ఎవరికి తెలియదు. నాకు జబ్బు వచ్చి నేను ఎప్పుడో చచ్చిపోతాను అనుకున్నాను, కానీ చర్చి కాంపౌండ్ చాలామంది చావులు పెడుతుంటే నాకన్నా ముందు వీళ్ళు చచ్చిపోయారని నాకు ఎంతో బాధ అనిపించింది. దేవుడు నన్ను బ్రతికించినందుకు దేవునికి స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావం ఆయనకే ఆరోపిస్తున్నాను. ఈరోజు వాక్యంలో మనం చూసినట్లయితే శోధనలో విజయము. కాబట్టి ఈ శోధనలో విజయం అంటే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూస్తే మరి అక్కడ సాధారణంగా మనుషులకి ఏమన్నాడు, కలుగు శోధనలు తప్ప మరి ఏది కూడా మనకి సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనం భరించగలిగిన శోధనలే మనకు పెడతాడు, కానీ భరించరాని మనకి పెట్టడు. వాళ్ళందరూ కూడా పాత నిబంధనలో భరించరాని శ్రమలు పొందారు. ఈరోజు అందరూ అనుకుంటారు ఈమెకి ఇంత రోగం ఉంటే, నాకు నిజంగా అశోక్ నేను చైర్మన్ గారు నేను చాలా అభినందించాలి. అయ్యా నేను క్యాన్సర్తో ఉన్నాను, నేను కీమోథెరపీ తీసుకుంటున్నాను అన్నప్పుడు, అక్క నువ్వు క్యాన్సర్తో ఉన్నావు, కీమోథెరపీ తీసుకున్నావు, ఎందుకు రెస్ట్ తీసుకోరాదు, వాక్యం చెప్పడం ఎందుకు అని ఆ బిడ్డ అనలేదు. ఏమన్నాడు తెలుసా, అక్క మీకు ఎప్పుడు చెప్పగలుగుతారు చెప్పండి, ఆ డేటే ఇస్తానన్నాడు. నిజంగా ఆ దేవుని ఆత్మ బిడలో ఉందని నేను అనుకున్నాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని డిస్కరేజ్ చేయకూడదు.
చెప్పేవారిని డిస్కరేజ్ చేయకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ బాబుకి మరి ముఖ్యంగా దేవుడు దీవెనలు ఉండాలని నేను అనుకున్న పాస్టర్ గారికి వీరందరికీ కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే మనం చూస్తే మనం భరించగలిగినటువంటి శోధనలే దేవుడు ఇస్తానన్నాడు. ఈ ప్రభువారు వచ్చిన తర్వాత మనకి భరించగలిగిన శోధనలే ఇస్తున్నాడు. అంతేకాకుండా ఆయన ఏంటంటే ఆ భరించగలిగే శోధనలో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపిస్తానంటున్నాడు. ఇక్కడ చూస్తే దానియేలు గ్రంథం ఆ పరీక్షలకు వెళ్ళే ప్రతి బిడ్డ చేత కూడా చదివిస్తే వారికి మంచి జ్ఞానం వస్తుందని వెనక వైపు ఆఖరి వచనంలో రాసి ఉన్నది. కాబట్టి ఈ దానియేలు గ్రంథము ప్రతి పిల్లల చేత చదివించండి, 12 అధ్యాయాలే కాబట్టి. ఇక్కడ చూస్తే మనము దానియేలు గ్రంథంలో ఇక్కడ యవ్వనస్తుల యొక్క విశ్వాసానికి పరీక్ష. చాలామంది ఈమెకి ఏమి తప్పులు చేసిందో, ఏమి పాపాలు చేసిందో, ఏమేమి చెడ్డ పనులు చేసిందో, అందుకే ఈమెకి మాయరోగం వచ్చింది అని చాలామంది అనుకోవచ్చు. అనుకుంటే అనుకున్నారు గాక, కానీ ఎందుకు వచ్చిందో తెలుసండి. యోబుకి ఎందుకు వచ్చింది? ఆయన ఏం తప్పు చేశాడు, ఏం పాపం చేశాడు, ఆయన నీతిమంతుడు. ఆయనకి శోధన ఎందుకు వచ్చింది? అపవాది చేత శోధించబడ్డాడు. అదేవిధంగా యవ్వనస్తులైన ఈ బిడ్డలు దేనికి వారు ఏమైనా తప్పు చేశారా? దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తున్న వారికి ఎక్కడ శోధన వచ్చింది? విశ్వాసానికి. మనం చూస్తే అసలు శోధనలు ఎక్కడ మొదలైనవి అని మనం చూసినట్లయితే ఆది కాండంలో మనం చూసినట్లయితే అక్కడ శోధన ఎలాగొచ్చిందంటే శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం. ఈ యొక్క పండు చాలా చెట్టు బాగా రమ్యంగా ఉందని నేత్రాశ, తీసుకొని తినటము శరీరాశ, జీవపడమ్మం దేవతల్లాగా ఉంటారని జీవపడమ్మం. అవి తిన్నారు. దేవుడు చెప్పిన మాట వినకుండా ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి పాపం బయటికి నెట్టివేయబడ్డారు. అదేవిధంగా చూసినట్లయితే యేసు ప్రభు వారికి కూడా ఇదే శోధన. ఆయన మరి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత 40 రోజులు ఉపవాసం ఉంటే అపవాది వాడు కూడా ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉండి దేవుణ్ణి శోధించాడు. దేవుని కూడా మరి ఈ రాళ్ళని రొట్టిగా చేసుకొని తినమన్నాడు. యాక్చువల్గా నేను 2 గంటలకి నేను కూడా తినాలి. తినకపోతే వైట్ సెల్స్ పడిపోతే కోమలకి వెళ్ళిపోతాను నేను కూడా. కానీ నేను తినది ఎప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు తిన్నాను. ఇంతవరకు ఏం తినలా. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట వచ్చు ప్రతి మాట ద్వారా కూడా బ్రతుకుతారు. ఈరోజు నేను ఇప్పుడు ఇన్ని గంటలు నేను అలాగ కూర్చొని ఉన్నానంటే దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల నేను ఈరోజు ఇప్పుడు ఇంత బలంగా వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నాను. యేసు ప్రభు వారిని అపవాది వచ్చి అదే మాట అంటే వాడికి వాక్యం బాగా తెలుసు మనకన్నా ఎక్కువగా. వాడు అలాగే దేవుని 3 రకాలుగా శోధించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపడంబాల మీద. అందుకని ప్రభువారు సాతానన్నా వెనక్కి వెళ్ళు అన్నాడు. దేవుని కుమారుడు అయితే అని హెచ్చరించి దేవుని వాక్యాన్ని చెప్పాడు అపవాది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఈ యొక్క శోధన వీరికి ఏంటంటే విశ్వాసం మీద శోధన. ఈ దానియేలు వీరి పేర్లు వచ్చి చూస్తే మనము బెల్తాషాజరు, మరి హనన్యా, మిషాయేలు, అజర్యా అని ఒరిజినల్ నేమ్స్ వారి. అవన్నీ కూడా మరి దేవుడు న్యాయాధిపతి, యెహోవా దయాని, బలమైన దేవుడని, యెహోవా సహాయం చేయవాడని ఆ విధమైన వారి పేర్లకి అర్థం ఉన్నది. అయితే ఇక్కడ చూస్తే వారు ఏం చేశారంటే కల్దీయుల యొక్క భాష నేర్పించి వారి ఆహారం వారికి పెట్టాలని ప్రయత్నం చేశారు. ఎందుకంటే సకల విద్యలో కలిగినటువంటి వారు, అందమైనటువంటి వారు, చెరగా కొని తీసుకొచ్చినటువంటి యూదులని వారికి మంచి రాజభోజనం పెట్టి రాజు వారి ముందుకి 3 సంవత్సరాల తర్వాత తీసుకురమ్మన్నప్పుడు వారు ఏం చేశారంటే రాజు సమకూర తీసుకురమ్మన్నప్పుడు 10 రోజులు నాకు టైం ఇవ్వండి అన్నారు. అందుకని స్ఫురణ అనేటువంటి ఆ యొక్క ప్రకటన గ్రంథంలో 10 దినములు మీకు శ్రమ. ఇక్కడ కూడా 10 దినములు వారు మాకు టైం ఇవ్వండి, వెజిటేరియన్ పెట్టండి అని అన్నారు. ఎందుకు ఇక్కడ వెజిటేరియన్ పెట్టమన్నారంటే గొంతు నులిమి చంపేది తినకూడదు. లేవికాండం 11వ అధ్యాయం ప్రకారంగా గొంతు నులిమి చంపిని తినకూడదు. రక్తం చిందించి తినాలి కాబట్టి గొంతు నులిమి పెడుతున్నారు కాబట్టి వద్దన్నారు వాళ్ళు నాన్ వెజిటేరియన్. అంతేకాకుండా వారు ప్రార్థనను విడిచిపెట్టలేదు. వారు మరి దేవుణ్ణి ఆశ్రయించటం విడిచిపెట్టలేదు. మరి దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి జీవించటం ఆ యవ్వనస్తులు చేస్తున్నటువంటి ప్రయత్నం. అందుకనే 2వ అధ్యాయంలో మనం మొదటి అధ్యాయంలో చూసాము. 2వ అధ్యాయంలో దానియేలు ఆ రాజు కలగన్నాడు, మర్చిపోయాడు. ఆ కల భావాన్ని దానియేలు చెప్పాడు. అందరు కూడా ఏం చేశారు? ఈ 4 కలిసి దేవుని కటాక్షం కొరకు ప్రార్థించారు.
కాబట్టి దేవుని కటాక్షము దానియేలు ఎడల ఉండి కలల భావం చెప్పేటువంటి అతనికి అర్హతని దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనకు కూడా దేవుడు అనేకమైన తలాంతులు ఇస్తున్నాడు. దేవుడు ఆ తలాంతులు భూమిలో పెట్టేస్తున్నారు అందరు కూడా. ఎందుకంటే దేవుడు ప్రతి వారిని ఒక ఉద్దేశంతో ఈ లోకంలో పంపించాడు. మనం పుట్టటము, తినటము, అందరి మీద చాడీలు చెప్పుకోవడం, చచ్చిపోవటం ఇది కాదు నీకు ఇచ్చింది. మానవ నైజం నేను కూడా మాట్లాడతాను, అది మానవ నైజము. కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనము దేవునికి ఇవ్వాలి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే యవ్వన బిడ్డలు దేవుని మీద ఆధారపడ్డారు. ఇక్కడ మరి దానియేలుకి ఎప్పుడైతే దానియేలు కలల భావం చెప్పాడో ఒక రాజు వచ్చి ఆయన సాష్టాంగపడి నమస్కారం చేసాడు, పూజించారు, అనేకమైన బహుమానాలు ఇచ్చాడు. అంతేకాకుండా జ్ఞానులందరి మీద అధిపతిగా చేశాడు. అతని మాట ప్రకారంగా మరి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా విచారణకర్తలుగా చేసినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన ఆశ్రయించిన బిడ్డలకు, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదవ ఉండదు. కాబట్టి ఆయన ఆ విధంగా చేసినట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ వారందరికి కూడా బహుగా ఇచ్చించారు. ఇక్కడ చూస్తే 3వ అధ్యాయంలో ఈరోజు మన పాఠం ఏంటంటే 3వ అధ్యాయంలో వచ్చినటువంటి శోధన ఏమైందంటే ఆ రాజు 60 అడుగుల ఎత్తు 6 అడుగుల వెడల్పు విగ్రహాన్ని అక్కడ పెట్టి మైదానంలో పెట్టి, అక్కడ ఏ మైదానము, దొరాయన మైదానంలో పెట్టి ఆ మైదానంలో నిలబెట్టి దానికి సింఫోనియా ఇవన్నీ కూడా సకల మరి విధములైనటువంటి వాయిద్యాలు వాయించేటప్పుడు ఆ ప్రతిమకి నమస్కారం చేయాలని, ఆ బంగారు ప్రతిమకి నమస్కారం చేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు యూదులు ఎప్పుడు కూడా విగ్రహారాధన చేయరు. ఎందుకంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు కాబట్టి వారు విగ్రహారాధన చేయకుండా వారు ఏంటంటే దానికి నేను నమస్కరించమని తిరస్కరించారు. ఇప్పుడు రాజు ఆజ్ఞ తిరస్కరించారని వెళ్ళి చెప్పడం జరిగినప్పుడు వెంటనే రాజుకి కోపం ఎక్కువైపోయింది. అంతేకాకుండా ఆయన ఎంతమందిని పిలిచాడో చూద్దాం. అక్కడ పిలువబడినటువంటి వారు అధిపతులు ఉన్నారు, సేనాధిపతులు ఉన్నారు, సంస్థానాధిపతులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఖజానాదారులు ఉన్నారు, ఖజానా విధాయకులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. మరి 8వదిగా సంస్థానంలో ఆధిక్యత వహించిన వారందరిని కూడా పిలిచారు. అందరి ముందు ఈ 3 యవ్వనస్తులు రాజుని అవమానపరిచారు. నువ్వు పెట్టినటువంటి ప్రతిమని మేము పూజించము, నేను మమ్మల్ని చచ్చిపోయి మమ్మల్ని రక్షిస్తాడు దేవుడు, మమ్మల్ని రక్షించకపోయినా కూడా మేము నీ విగ్రహానికి మేము పూజ చేయమని వారు నిక్కచ్చిగా చెప్పారు. కాబట్టి రాజుకి ఎంత కోపం వస్తుంది. అందరి ముందు నేను అవమానపడ్డానని ఆ రాజు ఏం చేశాడంటే 7 అంతలు చేశాడు అగ్నిగుండాన్ని. 7 అంతలు చేసి వాళ్ళు ఇసిరేసేవాళ్ళు బలిష్ఠులైనటువంటి వారు కాలి చచ్చిపోయారు. కానీ యవ్వనస్తులు మాత్రము ఆ మంటలో వారిని వేసినప్పుడు, వారి ఉన్న వస్త్రాలు ఉన్నట్టుగానే వారిని విసిరివేసినప్పుడు ఆ మంటలో వాళ్ళు సంచరిస్తున్నారు. పరలోకం నుంచి దేవుడు ఆ విశ్వాసాన్ని చూచి పరలోకం నుంచి దిగి వచ్చి వారి మధ్య సంచరించినట్లు చూస్తున్నాం. ఆయన యేసు ప్రభులు వారు మనల్ని విమోచించే విమోచనకర్త వారి మధ్య నిలబడి సంచరిస్తూ ఆ అగ్నిలో తిరుగుతూ ఆ రాజు ఒక్కడికే కనిపించాడు. రాజు అన్న మాటలు మనం చూసినట్లయితే రాజు ఏమన్నా మీరు నా దేవతని పూజించాలన్నాడు. మొట్టమొదటి మాట సకల వేదాల వాయిద్యాలను వాయించేటప్పుడు పూజించమన్నాడు. నా చేతి నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? దేవుణ్ణి అంటున్నాడు. అంతకుముందే కదా నీవు పూజించే దేవుడే పూజార్హుడు, నీ దేవతలకి దేవుడే అన్నాడు, ప్రభువులకి రాజులకు ప్రభువై ఉన్నాడు అని దానియేలుతో చెప్పినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడున్నాడు అని అంటున్నాడు. అన్నప్పుడు ఇక్కడ వారి విశ్వాసం వారికి ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే నెబుకద్నెజరు ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలని మాకు చింత లేదు. పేరు పెట్టి పిలుస్తున్నారు రాజుని. నెబుకద్నెజరు దీని గురించి నీకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదంటున్నారు. అంతేకాకుండా మేము సేవిస్తున్నటువంటి దేవుడు మా మండుచున్నటువంటి వేడిమి గల దానిలో మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించకపోయినా కూడా మేము పూజించమని చెప్పారు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా కూడా మేము పూజించమన్నాడు. ఇంత ధైర్యం వాళ్ళకి రావడానికి గల కారణం ఏంటంటే వారు విగ్రహార్పితమైనటువంటి ఆహారాన్ని కానీ పానీయాన్ని కానీ వారు తీసుకోవటం లేదు. రెండోది వీరు ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడ్డారు. మోకాళ్ళ ప్రార్థన అనేటువంటిది వారు విడువక చేశారు. ఉపవాస ప్రార్థనలు చేశారు. ఎంతమంది మనం ఉపవాసం చేస్తున్నాము?
మరి రాజభోజనాన్ని వాళ్ళు వద్దన్నారు. ఈరోజు పెళ్ళికెళ్ళి మరి మన పెళ్ళికి ఎవరైనా పిలిస్తే అక్కడికి వెళ్ళామనుకోండి, ఆ పెళ్ళోళ్ళు ఏదో భోజనాల్లో హడావుడిగా వడ్డించుకుంటా పోతా ఉంటే 2 ముక్కలు 3 ముక్కలు పడితే, అబ్బా ఎంత కాస్ట్, ఇంత ఖర్చు పెట్టి గిఫ్ట్లు తెచ్చాము, ఇంత దూరం నుంచి ఇన్ని ఛార్జీలు పెట్టుకొని వచ్చాము, ఏదో 3 ముక్కల కోసమా 4 ముక్కల కోసమని ఎంత వచ్చి దీవించాల్సింది పోయి సడుక్కొని వెళ్ళిపోతాము. వాళ్ళు రాజభోజనాన్ని తిరస్కరించారు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. అక్కడ భోజనాన్ని లెక్క చేయలేదు వాళ్ళు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వీరు విగ్రహాలకి పూజించడం కూడా తిరస్కరించారు. వీరు మరణాన్ని సైతం భయపడకుండా వీరు దేవునిని మహిమపరిచారు. కాబట్టి ఆ శోధన నుండి వారు జయించబడ్డారు. రాజు ఒక్కడికే కనిపించాడు, 4వ వ్యక్తి. మీరు చూడండి, బైబిల్ చదవండి, మిగిలిన వాళ్ళకి ఎవరికి కనిపించలేదు. నేను ఒక మనిషి తిరుగుతున్నట్టు చూస్తున్నాను, ఆయన దేవతలాగున్నాడు, తీయండి బయటికి, వాళ్ళు కాలేదు, రెండయ్యా మీరు బయటికి అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే అక్కడ రాజుకు ఆశ్చర్యం కలిగింది. గాఢాంధకారపు లోయల్ని సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయ్యిందువు, నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించును. కాబట్టి దేవుడు మనల్ని ఆదరించే దేవుడు. గాఢాంధకారంలో మనం ఉన్నా, ఈరోజు నేను చచ్చిపోయిన దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? సమాధిలో కూడా నేను నీకు తోడుగా ఉంటాను. ఎవరైనా వస్తారు మన కుటుంబీకులు సమాధిలో ఉండటానికి? రారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకు సమాధిలో కూడా నేను తోడుగా ఉంటాను. ఇంకా నా భయం ఎందుకు? నా భయం లేదు, చచ్చిపోవడానికి కూడా భయం లేదు. సమాధిలో కూడా వేసే నాకు తోడుంటాడు. నాకు ఎవరు తోడు? నిన్ను అందరూ లోకమంతా విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు యేసయ్య. అందుకని ఇక్కడ అతను ఏమంటున్నాడంటే, రాజు మహోన్నతుడగు దేవుని సేవకులారా రండి అయ్యా పైకి. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పటిదాకా ఆయన సేవకులు ఆయన మాట వెళ్ళలేదని 7 అంతలు చేసి అగ్నిగుణంలో పడైపోతూ ఇప్పుడు ఏమైపోయారంటే వాళ్ళు ప్రమోషన్ వచ్చింది వాళ్ళందరికీ, ఆ ముగ్గురికి. ఏమైంది? ఇప్పుడు మహోన్నతుడైనటువంటి దేవుని సేవకులారా అని ప్రమోషన్ ఇచ్చి పిలుస్తున్నాడు, పైకి రండి అయ్యా మీరు. అక్కడ వచ్చి అందరూ అక్కడున్న సేవకులు, ఆ పని వాళ్ళు, వేసిన వాళ్ళుగా చూస్తుంది వాసన. అధిపతులు వచ్చి వీళ్ళు గుడలు కాలియా లేదా, వీళ్ళు జుట్టు కాలిందా లేదా, వీరి వస్త్రాలు కాలియని వారు టెస్ట్ చేస్తున్నారు అధిపతులు. చూడండి ఎంత గొప్ప విషయమో. అదేవిధంగా వీరి దేవుడు పూజార్హుడు. ఆయన మరి మనం చూస్తే సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేయబడుతున్న దేవుడు ఆయన. అందుకనే చాలామంది ఈ మధ్యకాలంలో వాడెవడ హిందువు యేసుప్రభు 3 మేకులు కొట్టారు కదా, అవి పిక్కోలేడా ఆయన, అవి పిక్కోలేని వాళ్ళు ఎళ్ళేం రక్షిస్తాడు అంటున్నాడు. 3 మేకులకి నేను యేసయ్యని అడిగా, ఏంటయ్యా దీని రహస్యం ఏంటంటే, 3 మేకులు ఆయన స్వహస్తాలతో ఆయన స్వరూపంలో మన్ను తీసుకొని ఆయన చేశాడు కాబట్టి వారు పాపంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఏ మానవులైతే ఆజ్ఞాతిక్రమం అయ్యి పాపంలో పోయారో ఆ తండ్రి చేతిలో గాయము. ఎడం చేతిలో గాయం ఎందుకయ్యా? ఎడం చేతులు అంటే ఆ మనుషులు భూమి మీద సంచరిస్తూ ఉన్నారు. వారు పాపముతో ఎప్పుడైతే పరలోకం నుంచి నెట్టివేయబడ్డారో, లేకపోతే ఏదైనా మనం నుంచి నెట్టివేయబడ్డారో, పాపంలో ఇరుక్కున్నారు. నేను చేసిన ప్రతి మానవుడు పాపంతో మరణిస్తే ఏ విధంగా వారు నరకానికి వెళ్ళిపోతారు, మరి పరలోక రాజ్యం ప్రవేశించరు. కాబట్టి వాళ్ళందరినీ రక్షించటానికి నేను సిలువలో మరణించాలి. కాబట్టి వారి పాపాలని నుంచి వారికి విడుదల చేసి వారిని రక్షించటానికి నా ఎడమ చేతిలో గాయము. మరి కాళ్ళల్లో గాయం ఏందయ్యా? కాళ్ళల్లో గాయం ఏంటి? మొదటిదేమో తండ్రి గాయము, రెండోదేమో తండ్రి చేసినందుకు తండ్రి గాయము, రెండోదేమో కుమారుడికి ఆయన మనకి రక్షణ ఇస్తున్నందుకు గాయము. మరి పాదాల్లో గాయం ఏంటి అని అడిగితే దేవుణ్ణి, పాదాల్లో గాయము తండ్రి పరిశుద్ధుడు, తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ. కాళ్ళల్లో గాయము పరిశుద్ధాత్మకి. కాళ్ళల్లో ఆయన మన మధ్య సంచరిస్తున్నాడు. మనం అనాథలుగా ఉండకూడదని ఆదరణకర్తగా ఆయన ఈ భూమి మీద మన మధ్య సంచరిస్తున్నాడు. ఆత్మస్వరూపైన దేవుడు మన మధ్య సంచరిస్తూ మన తప్పులను ఒప్పింపజేసి మనలను సత్యమార్గంలో నడిపించి ఆయన జీవ కిరీటం అందుకునేలాగా చేస్తున్నాడు. కాబట్టి ఆయన భూమి మీద, పాపపు భూమి మీద సంచరిస్తున్నాడు. కాబట్టి ఆయన కాళ్ళలో గాయములు. కాబట్టి ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎవరైనా అడిగినా అంతే చెప్పండి. అంతేకాకుండా దేవుడు పూజార్హుడు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు.
ఆయన తండ్రి అన్నాడు, యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయంలో చూసినట్లయితే, నేనే వెళ్ళి నా గొర్రెలు కాసుకుంటాను, నా గొర్రెల కొరకు ప్రాణం పెడతాను నేనే అన్నాడు. కాబట్టి ఆయన ప్రాణం పెట్టడానికి కుమారుడిగా, ఆయన ఆత్మస్వరూపి కాబట్టి, శరీరం లేదు కాబట్టి శరీరాన్ని ధరించుకొని శరీరధారిగా భూమి మీదకి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టి మానవులకి మన పరలోక సత్యాలని ఆయన బోధించి గ్రంథ రూపంలో మన చేతికి ఇచ్చాడు. ఈరోజు మన చేతులు ఈ గ్రంథం ఉందంటే కేవలం ఆయన యొక్క ఉచిత కృప, అగాపే ప్రేమతో మనల్ని ప్రేమించి, మీరు మానవులు మరపు ఎక్కువ, చేసిన మేలే ఈ లోకంలో మర్చిపోతారు. అలాంటిది నా వాక్యాన్ని మర్చిపోవడం ఎంతసేపు. అందుకనే పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి మరి శ్రమల కాలంలో ఇలాంటి ధ్యానాలు చేయడానికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. అందరు సజీవులుగా ఉంచాడు. ఎందుకంటే ఇంకనూ నువ్వు మారు మనసు పొందుతావని, ఇంకనూ నువ్వు మారు మనసు పొందాలని. చర్చికి అడుగు చొప్పున రావడం పోవడం కాదు. దేవుడు మనకు ఆనందం, మనల్ని ఎన్నో విషయాలు మనం ఆనందపరిచాడు. మన కష్టాల్లో, వేదల్లో, దుఃఖములో మన కన్నీటి బాష్ప బిందులు తుడిచిన దేవునికి మనం ఏమిస్తున్నాం చెప్పండి? ఆయన కూడా ఆనందపడతాడు. ఒక ఆత్మ పరలోకానికి వచ్చినప్పుడు ఆయన ఆనందపడతాడు. ఆయన కూడా మనం ఆనందం ఇవ్వాలి. ఊరికినే మనం ఒట్టి చేతులతో పెళ్లి కుమారుని ఎదుర్కోవద్దు. మనం ఎదుర్కొనేటప్పుడు ఒక ఆత్మనైనా మనం రక్షించి ఆయనకి బహుమానంగా మనం తీసుకెళ్ళి ఇవ్వగలిగేటువంటి వారముగా మనం ఉండాలి. మీరు ఈరోజు ఇంటికి వెళ్ళి ఆలోచించండి. ఈమె చచ్చిపోతున్న ఈమెని 50% ఈమె చచ్చిపోయింది. చచ్చిపోతున్న ఈమెని దేవుడు బ్రతికించి, మరి నాకు దగ్గు వస్తుంది, మరి పొద్దు నుంచి దగ్గుతానే ఉన్నాను, ఇప్పుడు కూడా కూర్చొని దగ్గుతున్నాను, ఇప్పటి వరకు నాకు దగ్గునేవి కూడా దేవుడు స్వాధీనపరుచుకున్నాడు. కాలాన్ని కూడా దేవుడు స్వాధీనపరుచుకున్నాడు. నా వాక్యం చెప్పే వరకు దేవుడు స్వాధీనపరచుకోమని చెప్పాను. కాబట్టి ఆమె బ్రతికి దేవుడు వాక్యాన్ని చెప్పరించినప్పుడు నన్నెందుకు దేవుడు ఇప్పటిదాకా బ్రతికి, నేనేం చేశాను యేసయ్య కోసము, ఇక్కడైనా నేను ఏదైనా చేయాలని మారు మనసు పొందండి. ఎన్నాళ్ళు మనం పాప జీవితంలో జీవిస్తాను. నేను కూడా జీవించాను, నేను మానవరాలనే కదా. నేను కూడా దేవుని పాదాలు పట్టుకొని, ఈరోజు యేసయ్య పాదాల దగ్గర ఉన్నాను. నేను పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. పాదాలు పట్టుకొని మనం కూడా దేవుని పాదాలు పట్టుకుంటే నువ్వేం పాపం చేసావు దేవుడు జ్ఞాపకం చేసుకోడు. నిన్ను ఆ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆయన సింహాసనం పక్కన సింహాసనంలో కూర్చోబెట్టుకొని ఆయనతో భోజనం చేసి ఆయన నీ జీవ కిరీటాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి. ఇక్కడ మనం చూసినట్లయితే తనను ఆశ్రయించిన దాసులకి, తన దూతలకి మరి ఆయన ఏం చెప్పాడంటే పంపి రక్షించాడు. మరి దూతలను పంపి రక్షించాడు. ఇక్కడ మనం చూస్తే ఆ మాట అతను అంటున్నాడు, ఏ రక్షకుడైనా 7 మాటలు మాట్లాడాడు దేవుని గురించి, 3 తప్పు మాటలు మాట్లాడాడు, 7 మాటలు ఆ రాజు మాట్లాడాడు. 4వ మాట ఏమంటున్నాడంటే, రక్షకుడు అయిన దేవుని తప్ప ఏ దేవుని సేవింపకు విందమని తమ దేహములు అప్పగించుకొని రాజు ఆజ్ఞను వ్యర్థపరిచారు. కాబట్టి రాజు ఆజ్ఞని వ్యర్థపరిచారు వీళ్ళు. అంటే నిన్ను కూడా వీళ్ళు లెక్క చేయలేదు. సృష్టికర్త అయినటువంటి దేవుడు, రాజులకు రాజు, అధిపతులకు అధిపతి అయిన ఆ దేవుని వైపు వాళ్ళు చూచి ఆ దేవుని మాటకి ఆజ్ఞకి శిరస వహించారు. కాబట్టి దేవతల విగ్రహాలకి వీళ్ళు పూజ చేయలేదు. అవి మానవ యొక్క నిర్మితమైనది. కానీ మానవులు నిర్మించినటువంటి దేవుని వైపు వారు చూశారు. 5వదిగా చూసినట్లయితే, రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు అని నేను ఒక శాసనాన్ని చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. దానియేలప్పుడైతే 127 సంస్థానాలకి ఈ దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు? నేను ఒక శాసనం చేస్తున్నాను, నేను ఒక చట్టాన్ని చేస్తున్నాను. ఆ చట్టం ప్రకారంగా వాళ్ళ దేవుడు తప్ప ఏ దేవుడు మీరు పూజించొద్దు, ఆ దేవుడే దేవుడు అంటున్నాడు. అంతేకాకుండా ఆ దేవుణ్ణి సంబంధించి ఎవరైనా దూషిస్తే వారి ఇల్లు పెంట కుప్పలాగా మారిద్ది అంటున్నాడు. చూడండి 6వ మాట చూస్తే, ఆ 3 సేవించుతున్న దేవుని ఎవరైతే దూషిస్తారో వారందరూ తుత్తునీలుగా చేయబట్టగారు, వాళ్ళ ఇల్లు ఎల్లప్పుడూ కూడా పెంట కుప్పగా చేయబడుతుందని. 7వ చూస్తే విజయం, వారందరికీ కూడా దేవుడు ఏం చేశాడంటే, మరి ఆ రాజు వారికి ప్రమోషన్స్ ఇచ్చాడు. ప్రమోషన్స్ ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని ఉంచాడు. అయితే ఇక్కడ మనం చూస్తే స్ఫురణ అనేటువంటి ఈ యొక్క మరి సంఘంలో కూడా అక్కడ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, స్ఫురణ అనేటువంటి సంఘంలో నేను మృతులను అయినప్పటికీ కూడా, చూడండి అక్కడ మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడనై మరలా బ్రతినిక వాడు చెప్పు సంగతులు ఏమనగా, అక్కడ వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మా దేవతలే ఎల్లవేళలా ఉండే దేవతలు, మా దేవతలు ఈ దేవుడి కన్నా, యేసు ప్రభు వీరి కన్నా కూడా ఉన్నతమైనటువంటి దేవుళ్ళు కాబట్టి మేము ఈ దేవతలకే పూజిస్తాం.
వాళ్ళు అనుకుంటూ క్రైస్తవుల్ని చాలా హింసలకు గురి చేసి వారి ఉద్యోగాల్లో ప్రమోషన్ లేకుండా, జీతాలు లేకుండా, వారికి రావాల్సిన రాయితీలు ఇవ్వకుండా, పనులు చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా వారిని బీదలుగా చేసేసారు క్రైస్తవులు హింసలకు గురి చేస్తూ. అందుకని అక్కడ ఏమన్నాడంటే, తాము యూదులమా చెప్పుకో సాతాను సమాజం వారి చేత మీ కలుగు దోషం నేను ఎరుగుదును, నీ పొందబో శ్రమలకు నువ్వు భయపడవద్దు. ఇదిగో మీరు శోధింపబట్టకు అపవాది 10 దినములు శ్రమ కలుగును. ఇక్కడ 10 దినాలు మరి షడ్రకు మేషకు అబేద్నెగోలు పరిశీలించబడ్డారు. 10 దినములు అంటే కొద్ది రోజులు. నాకు కూడా ఒక చిన్న పరీక్ష వచ్చింది. ఏంటంటే నా ప్రేయర్ టీములో ఒక ఆమెకి ట్యాబ్లెట్, బీపీ ట్యాబ్లెట్ బదులు ఏదో వేసుకున్నది, ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది. ఆమెకు ఐసీలో ఉన్నది. ఐసీలో ఉన్నప్పుడు ఆమె పరిస్థితి ఎలాగుందంటే ఇక 2-3 రోజులు చచ్చిపోతుంది. నోటి మాట లేదు ఆమెకి. అలాంటప్పుడు నేను ప్రార్థన చేయడానికి వెళ్తే ఒక్కళ్ళే పంపిస్తానన్నారు. నేను వెళ్ళి ఆమెను ప్రార్థన చేసేసి ఆమె సిలువేస్తూ నాతో పాటు పరలోక ప్రార్థన చెప్పండి అని చెవు దగ్గర పెద్దగా అరిస్తే, పరలోక మందిని మా తండ్రి అని 2-3 మాటలు చెప్పేసింది. మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయింది మనిషి. అలాంటి పరిస్థితుల్లో 7 సార్లు పరలోక ప్రార్థన చేసి నేను ఆయనతో చెప్పాను, వాళ్ళ హస్బెండ్ తోటి, ఆమెని రేపటికల్లా నార్మల్ డిపార్ట్మెంట్లోకి షిఫ్ట్ చేస్తారండి అన్న. లేదు మేడం 4 రోజులు ఉంచాలన్నారు డాక్టర్ గారు, ఆ పరిస్థితి బాగాలేదు. లేదండి రేపటికల్లా షిఫ్ట్ చేస్తారన్నారు. ఆ రాత్రి డాక్టర్ గారు ఏమన్నారు, మీ పరిస్థితి బాగానే ఉంది, రేపటికల్లా షిఫ్ట్ చేస్తామంటే అక్కడికి వెళ్ళారు. ఆమె షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత అందరం కలిసి గ్రూప్ అంతా కలిసి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే, ఆ ప్రార్థన చేసేటప్పుడు భారభరితమైన ప్రార్థన చేస్తున్నప్పుడు సగం ప్రార్థన అవగానే నా గొంతు పోయి యాక్షన్ చేస్తున్నాను నేను. అంటే ఆమె గొంతిచ్చి వచ్చింది, అపవాది నా గొంతుని నొక్కేసి 10 దినాల వరకు నేను యాక్షనే చేశాను. కాబట్టి అపవాది వాడు పొంచి ఉంటాడు, మనల్ని ఏ విధంగా బలహీనపరచాలి, మన శరీరాన్ని వాడు స్వాధీనం చేసుకొని నలగొట్టగలడు, కానీ ఆత్మని వాడు స్వాధీనం చేసుకోలేడు, మనకి మరణాన్ని వాడు ఇవ్వలేడు. కాబట్టి మనము దేవుని యందు ఎప్పుడు కూడా విశ్వాసం ఉంచాలి. అందుకనే ఇక్కడ ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, ప్రాణాపాయం వచ్చినను నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని అంటున్నాడు. కాబట్టి జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మరి విశ్వాసంలో, కడ వరకు విశ్వాసంలో. ఇప్పుడు నేను ఏ విశ్వాసంతో వచ్చానంటే వాళ్ళని విపరీతంగా దగ్గుతుంటే రక్తం పడుతుందన్నారు. నేను వాక్యం మొదలేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను దగ్గలేదు. దేవుని స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావము. ఆయన నన్ను నిలబెట్టాడు. ఆయనకి నేనేమిచ్చి ఆయనకి రుణం తీర్చుకోగలను? అన్నిటితో ఆయన పాదాలు కడిగిన నా రుణం తీర్చుకోలేను. నేను అందరికీ ఒకటే అడుగుతున్నాను, ఎందుకంటే మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు. నా చావుని గురించి నేను బాధపడలేదు, కానీ మీరందరూ కూడా జీవం లేకుండా చచ్చిపోతే, మారు మనసు లేకుండా చచ్చిపోతే దేవుడు పడ్డ శ్రమ అంతా వ్యర్థమైపోద్ది. దేవుడు పడిన శ్రమ మొత్తం నాశనం అయిపోతుంది. అపవాది నాశనకరమైన గుంటలోకి లాగుతాడు. వాడు నాశనకరమైన గుంటలోకి లాగి వాడు మనందరినీ కూడా వాడి రాజ్యంలోకి తీసుకెళ్ళాలని వాడు ఆశపడుతున్నాడు. అలాంటి ఆశని వమ్ము చేయాలి మనం ఈరోజు. ఎలాంటి శోధనలు వచ్చినా మనం ఎదుర్కోవాలి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఒకవేళ మీరు వాళ్ళు తప్పులు చేసినా తప్పు క్షమించగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన రక్షకుడు. మనం ఒక ప్రణాళిక ప్రకారం ఈ భూమి మీద పంపించాడు. ఆ ప్రణాళిక నెరవేర్పని మనం తెలుసుకొని ఆ ప్రణాళిక ప్రకారంగా మనము ఆయనకి మనం ఏమి ఇస్తున్నామో, మనకు ఆయన ఇచ్చాడు, ఇన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఇచ్చి ఎంతోమంది చచ్చిపోయారు, కానీ మనం బ్రతికున్నాము. కాబట్టి మనందరూ కూడా జీవకిరీటాన్ని పొందుకునే అర్హత పొందాలని ప్రతి వారిని కూడా నేను అంటూ చిన్న ప్రార్థన చేస్తాను. దయగలిగిన దేవా, కృప కలిగిన దేవా, మీ పాదాలకు వందనాలు తండ్రి. ఎత్తబడిన వాక్యాన్ని చెవిగలవాడు వినుగాక అన్నారు. ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నారు. అవును తండ్రి, వినటమే కాకుండా ప్రతి బిడ్డ కూడా నా దేవా తండ్రి మీ ఆత్మ ఆవరింపును జరిగించండి. ప్రతి బిడ్డ మీద కూడా, ప్రతి బిడ్డ కూడా మారు మనసు రక్షణ. ఎప్పుడు ఏ రాత్రి, ఎప్పుడు ఏ పగలు, ఏ తెల్లవారుజామున మరణము సంభవిస్తుందో మాకైతే తెలియదు నాయన. కానీ నా దేవ, మీరు నమ్మదగిన దేవుడయ్యా. ఇప్పటికీ మమ్మల్ని మరణించకుండా మీరు మా ప్రభా తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచారు. వందనాలు తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము? కన్నీటితో మీ పాదాలు కడిగినా కూడా మీ రుణం తీర్చుకోలేము నాయన. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ దయగలిగిన దేవ, కృప కలిగిన దేవ, ప్రతి బిడ్డ కూడా జీవ కిరీటాన్ని పొందుకునే భాగ్యత, యోగ్యత, అర్హత బిడ్డలకు అనుగ్రహించండి. మీ అధికారం కింద మేము ఉండాలి. అపవాది అధికారం వద్దయా.
మీ అధికారం కింద మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సజీవుడైన దేవా మీకు కోట్ల కొలది వేల కొలది నమస్కారాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి మన ప్రియ సహోదరి రాణి గారికి మరి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారి సాక్ష్యాన్ని మనం విన్నాం. చైర్మన్ గారు కూడా తెలియజేశారు, అన్న ఇట్లా ఆంటీ అనారోగ్యంతో ఉన్నారు, కానీ దేవుడు నడిపిస్తాడని ఆశిస్తూ ఉన్నాను, ప్రేయర్ చేయండి అని. ఇంకా నిజం చెప్పాలంటే వారు ఇదే టెక్స్ట్ నేను ప్రిపేర్ అయి ఉన్నాను. అంటే ఆరోగ్యంగా రాగలరా లేదా అనే ఆలోచనలో. అయితే దేవుడు మరి వారికి ఉన్నటువంటి ఆ బలహీనతలో, అనారోగ్యంలో దేవుడు నిలబెట్టాడు, మనతో చూటుగా మాట్లాడారు. వారి ఆరోగ్యం కొరకు, వారి బిడ్డల కొరకై మరి అనుదినం మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థనలో. మన సంఘపక్షంగా మరోసారి వారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఫ్రైడే కనుక కమ్యూనియన్ ఉంటుంది. రాణి గారి కమ్యూనియన్ కూడా మనకి 21 బాటిల్ ఏర్పాటు చేశారు. వారికి వందనాలు చెల్లిస్తున్నాను. కమ్యూనియన్కి సిద్ధపడవలసిందిగా మనవి. రేపు మనకి వాక్యాన్ని అందించేవారు వై జాన్సన్ గారు రేపు వాక్యం అందిస్తారు. ప్రభు ప్రార్థన దీవెనతో మనం ఆరాధన ముగించుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రభు ప్రార్థనలు అందరం లేచి నిలబడాలి. ప్రార్థన చేసుకుందాం. మా ఆశ్రయదుర్గమా, విమోచకుడా, సర్వశక్తి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల చాటున కాచి నాయన ఈ యొక్క మండలకాల ధ్యానంలో 15వ దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీ ప్రియ దాసురాలు రాణి గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. కొంతకాలంగా నా ప్రభా వారు పరిచర్యను జరిగిస్తూ వచ్చారు. అనేక స్థలాలకు అనేక మంది అన్యుల మధ్యకెళ్ళి నాయన పరిచర్యను జరిగించి ఆ ప్రభా క్రీస్తు ప్రేమను వారికి చూపించారు. అనేక మందిని మీ నామంలో నడిపించిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. శారీర బలహీనతలు, అనారోగ్యం
కష్టకాలం మా జీవితాల్లో రాక మానవ్, వాటి నుంచి నాయన శక్తినివ్వగలిగిన గొప్ప దేవుడవు, అందును బట్టి స్తోత్రాలు. మీ దాసురాలకున్న బలహీనత నా ప్రభా, మరి దానిని అధిగమించి తన యొక్క తల్లి సంఘంలోనికి నా ప్రభా తన స్వజనుల మధ్యకు వచ్చి ఈ విధంగా వాక్యాన్ని ప్రకటించడానికి వారికి ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఈ దినాన్ని నిలిపిన ఆరోగ్యమును బట్టి స్తోత్రాలు. బిడ్డలను మనవ సంతానాన్ని ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, తోబుట్టువులను జ్ఞాపకం చేసుకోండి. శోధనను జయించటం నిజంగా మీరు ఇచ్చే ఆత్మీయ శక్తి. ప్రభా ఈరోజు ఆ టెక్స్ట్లో కూడా కొన్ని విషయాలు తన మరి సాక్ష్యంలో నుండి పంచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా సెంట్ మార్క్స్ సెమినరీ దేవాలయం కలిగి ఉన్న సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరున ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు వివాహ దినం, జన్మదినం జరుపుకునే బిడ్డలు ఉంటే రెట్టింపు దీవెనివ్వండి. ఈ మండల కాల ధ్యానాలు ప్రభా మరి మా ఆత్మీయ జీవితాలకు ఎంతో ఆత్మీయంగాను మేలుకరంగా ఉండునట్లు కృపదయ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నా తండ్రి, బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్ళనై ఉండగా మీ కాపుదల వారితో ఉంచండి. మా నూతన దేవాలయ నిర్మాణ విషయంలో కానుకలు ఇచ్చే కుటుంబాలను ఆశీర్వదించండి. చైర్మన్ గారిని, ట్రెజరర్ గారిని, మా పీసీసీ ఎల్సీసీ సభ్యులు, స్త్రీల సమాజం, యవనస్తులు, సండే స్కూల్ మినిస్ట్రీ, టీచర్స్, సూపరింటెండెంట్ దీవించండి. మరి ముఖ్యంగా మండలికాల ధ్యానాలలో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల చాటును భద్రపరిచి మా శరీర ఆత్మ ప్రాణాలను మీ సన్నిధానంలో నలగగొట్టుకునే కృప అనుగ్రహించమని సమస్త మనవులు మీ చేతులకు సమర్పిస్తూ యేసతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్ములను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.